పెద్దపల్లి జిల్లా మేడారం శ్రీ సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే భక్తులు చిన్నపిల్లలు వృద్ధులు క్షేమంగా తిరిగి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి జియో ట్యాగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. కోట్లాది మంది భక్తులు తరలి వెళ్లే జాతరలో పిల్లలు వృద్ధులు తప్పిపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మేడారంలో జరుగుతున్న మహాజాతరకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతూ పెద్దపల్లి ఆర్టీసీ బస్టాండ్ నుంచి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. గతంలో జాతర సమయంలో చిన్నపిల్లలు వృద్ధులు తప్పిపోయిన ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈసారి చిన్నపిల్లలు మరియు వృద్ధులకు జియో ట్యాగ్ రిస్ట్ బ్యాండ్లు అందజేస్తుండగా వాటి ద్వారా వారు ఎక్కడ ఉన్నా వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందుతుందని అధికారులు స్పష్టం చేశారు. ట్రాకింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది తెలంగాణ పోలీస్ చొరవ తీసుకొని ప్రత్యేకంగా జాతరలో తప్పిపోయినటువంటి పిల్లలను ట్రాక్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించేందుకు ఒక ప్రత్యేక సిస్టమ్ను డెవలప్ చేసి దీన్ని తీసుకొచ్చారు. ఇది వచ్చేసి మనకు తెలంగాణలో మొత్తం 11 సెంటర్స్లో ఈ సెంటర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఈ 11 సెంటర్స్లో కూడా రిజిస్ట్రేషన్ చేసి మనం క్యూఆర్ ట్యాగ్ పిల్లలకి వేసి వదిలినట్లయితే ఇన్ కేసు పిల్లలు జాతరలో తప్పిపోయినా కానీ అక్కడ లోకల్ ఉన్నటువంటి మన పోలీసు కానీ సివిలియన్స్ కానీ వీళ్ళని ఐడెంటిఫై చేసి ఈజీగా ట్రాక్ చేసి వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి మనం ఇమ్మీడియట్గా వాళ్ళకి అప్పచెప్పొచ్చు. దీని నుంచి మనం అనేది ఆల్మోస్ట్ 25,000 ట్యాక్స్ వరకు మనం పిల్లలు రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ఇందులో వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి మనకు పెద్దపల్లిలో కూడా మనం ఎస్టాబ్లిష్ చేసినాము. ఈ లోకల్ పోలీస్ వాళ్ళు, ఆర్టీసీ వాళ్ళు, అట్లాగే ప్రొడక్షన్ వాళ్ళ మన ఆర్టీసీ కోఆపరేషన్ తోటి మనం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము.